హమాస్ చీకటి చెరలో 738 రోజులు మగ్గిపోయిన ఇజ్రాయెల్ బందీలందరికీ విముక్తి లభించింది. సజీవంగా ఉన్న మొత్తం 20 మందిని హమాస్ విడుదల చేసింది. తొలి విడతలో 7, రెండవ విడతలో 13 మందిని రెడ్ క్రాస్కు అప్పగించింది. వారిని బస్సుల్లో రెడ్ క్రాస్ ఇజ్రాయెల్ సరిహద్దులకు తీసుకెళ్లగా అక్కడి నుంచి హెలికాప్టర్లలో ఇజ్రాయెల్ సైన్యం తమ దేశానికి తరలించి చికిత్స అందిస్తోంది. బందీలందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. సజీవంగా తిరిగొచ్చిన ఆత్మీయులను చూసి వారి బంధువులు ఆనందంతో గంతులేశారు. ఒకరినొకరు హత్తుకుని విలపించారు. బందీల విడుదల దృశ్యాలను వేలాది మంది ఇజ్రాయెల్ ప్రజలు లైవ్లో వీక్షించారు. 2023 అక్టోబర్ 7 ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ 1200 మందిని చంపి 251 మందిని బందీలుగా గాజాకు తరలించారు. అనారోగ్యంతో అందులో పలువురు మరణించారు. గతంలో సీజ్ ఫైర్ కుదిరినప్పుడు కొందరిని ఇజ్రాయెల్కు హమాస్ అప్పగించింది. మిగిలిన 48 మంది బందీల్లో సజీవంగా ఉన్న 20 మందిని హమాస్ విడుదల చేసింది. 28 మంది బందీల మృతదేహాలను 72 గంటల్లో ఇజ్రాయెల్కు హమాస్ అప్పగిస్తుంది. ట్రంప్ శాంతి ప్రణాళికలో భాగంగా ఇజ్రాయెల్ కూడా అనేక మంది పాలస్తీనా బందీలకు విముక్తి కల్పించింది. తమ వారి రాకతో పాలస్తీనియన్లలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.